శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒక రాణి దేశంలోకెల్లా అతిపెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు 6 అడుగుల ఎత్తులో ఎంతో అందంగా సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్లి చేయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా సుకుమారంగా ఉండాలని కోరుకుంది. యువరాజుకి ఎన్నో రాజకుటుంబాల నుండి సంబంధాలొచ్చాయి. కానీ ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. ఇది విన్న ఒక అందమైన రాకుమారి రాణిగారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాజకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది. అందుకని రాణిగారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలుసుకోవాలనుకుంది. సైనికుల ద్వారా తన రాకను రాణిగారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవంతిలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచింది. రాకుమారి రాణిగారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకెళ్లారు. రాకుమారి ఎంత సున్నితమైందో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి వాటి మీద 7 పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్రపట్టలేదు. ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డాయి. ఒళ్ళంతా కందిపోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైందని, తనకు కోడలిగా తగినదని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.